కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం 4:05 ఈ కార్యక్రమం జరగబోతోంది. బెంగళూరులోని లోక్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. డీకే ప్రమాణ స్వీకారోత్సవానికి అటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ హాజరు కాబోతున్నారు. డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతుండటంతో ఆయన తన మంత్రుల కూర్పుపై దృష్టి పెట్టారు. హైకమాండ్ తో పలు దఫాలుగా చర్చలు జరిపారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సిద్ధరామయ్య, డీకేలు భేటీ అయ్యారు. ఈ భేటీలో కేబినెట్ లోకి ఎవరెవరిని తీసుకోవాలి అనే దానిపై క్లారిటీ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఇవాళ సీఎంతో పాటు మొత్తం 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తొలి విడతలో ఎవరు ఉంటారు అనేది ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇక డీకే శివకుమార్ కేబినెట్ తొలి దశలో 10 నుంచి 20 మంది మంత్రులను చేర్చుకునే ఛాన్స్ ఉంది. మంత్రుల ప్రాథమిక జాబితా దాదాపు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. మరికొన్ని పేర్లు ఇంకా పరిశీలనలో ఉన్నాయని ఒక సీనియర్ పార్టీ నేత తెలిపారు. 10 పేర్లను ఖరారు చేయగా తొలి విడతలో ప్రమాణ స్వీకారం కోసం మరో 10 మంది కోసం చర్చిస్తున్నారు. ఇక తుది జాబితా ఇవాళ వెలువడే ఛాన్స్ ఉంది. కేపీసీసీ అధ్యక్షుడు, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ లాంటి పదవులపైన చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక సతీష్ జార్కిహోలీ, హెచ్కే పాటిల్, బీకే హరిప్రసాద్లకు డీకే మద్దతు ఇస్తున్నారని, పార్టీ అధ్యక్ష పదవికి సిద్ధరామయ్య హరిప్రసాద్కు మద్దతు తెలిపారని తెలుస్తోంది. అలాగే అహిందూ వర్గానికి చెందిన తన అనుచరులకు మంత్రి పదవుల్ని ఇప్పించుకోవడానికి ఇటు సిద్ధు లాబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డీకే శివకుమార్తో పాటు ప్రమాణ స్వీకారం చేసేవారిలో కేజే జార్జ్, జి పరమేశ్వర, రామలింగారెడ్డి, కృష్ణ బైరేగౌడ, యూటు ఖదేర్, మల్లనగౌడ, బసవగౌడ పాటిల్, సతీష్ జార్కిహోలీ, మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే, సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, లక్ష్మీ జబ్బాల్కర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ శ్రేణిలో డిప్యూటీ సీఎం పదవులు ఒక పెద్ద వివాదాంశంగా మారిపోయాయి. జి పరమేశ్వర, జమీర్ అహ్మద్ ఖాన్, కేజే జార్జ్, ఎంబీ పాటిల్కు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని సిద్ధరామయ్య పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీన్ని డీకే శివకుమార్ వ్యతిరేకిస్తున్నట్టుగా సమాచారం.